దేవుని యొక్క వాక్యమును బోధించటకు ఈ గొప్ప అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ సంవత్సరాలన్నీ కూడా జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏ విధంగా ఈ సంవత్సరం అన్నీ నా ముందు గడిచిపోయినావో, 79 అయిపోయింది, లాస్ట్ దినాలు ఉంటున్నాం 79, రేపు నుంచి 80 వస్తున్నాయి. 80 సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను. దేవుని కృపండి, అలా ఏమి లేదు. మై ఫాదర్ లివ్డ్ up to 75 years old. My eldest brother also lived up to 76 years old. My eldest sister also lived 75. My brother Jayakar also lived 60 years. Another brother, Karnakar, he lived 60 years. My question is this morning, why? Lord, why did you spare my life till today? అందరూ వెళ్ళిపోయినారు, మాకు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మై సిస్టర్ హూ ఇస్ ఇన్ బాంబే, జిమేమా, ఆమె నేను మిగిలి ఉన్నాం. నిన్న మా సిస్టర్ మాట్లాడుతుంది, ఏంటి వికి, ఏంటి దేవుని యొక్క ఉద్దేశం మన జీవితంలో? అందరూ వెళ్ళిపోయినారు ఇంట్లో నుంచి. We were 8 in the family, all left. God called them to heavenly abode. But why did God left myself and my sister on this earth still? The answer we got it, there's a purpose. Isn't it? Yes, it's the purpose of God. God is extending all these years because of God's purpose in our lives. That's what my prayer every day. Lord, fulfill your purpose in my life for the future. I don't know about my future, but you know, you are holding my future. నీవు నా భవిష్యత్తును కాపాడుతున్నావు, నడిపిస్తున్నావు. నాకే తెలియదు నా ఫ్యూచర్, నా భవిష్యత్తు ఏమిటో. You know better than me. So I am studying these days mainly for the Saul, King Saul. Actually, Samuel had no interest in Saul making king. సౌలు రాజును రాజుగా చేయడం సమూయేలుకు ప్రవక్తకి ఇష్టం లేదు బొత్తిగా. కానీ దేవుడు ఏమన్నాడంటే సమూయేలు, ప్రజలు అడుగుతున్నారు రాజుని కావాలని. మేక్ us a king for us so that he can rule like other kings. We want a king to lead us, guide us, to listen to people's voice. They didn't reject you. They didn't reject me. They want to reject the God's word if we don't listen to them. Dear friends, this morning is the Udaya Kalam. Why did people asking a king? Because Eli's sons was, వాళ్ళు చాలా డబ్బు కిరాయిదైపోయిన డబ్బు సంపాదించుకోవడం, లాభాలు సంపాదించుకోవడం, వడ్డీలకు ఇవ్వడం, ఈ విధంగా డబ్బు సంపాదించుకుంటూ ఉన్నారు. డబ్బు తీసుకొని న్యాయం తీస్తున్నారు. ఏలి కుమారుడు, ఏలి యాజకుడు అదంతా తీసుకొచ్చి సమూయేలు చెప్పారు, అయ్యా ఏంటిదంతా కూడా మాకు ఏంటి పరీక్ష? అపాయింట్ ఏ కింగ్ ఫర్ us. మాకు ఒక రాజును నీవు ఏర్పాటు చేస్తే బాగుంటుందని. అప్పుడు ఈ విషయం జ్ఞాపం చేసుకున్నాడు మనం సౌలు విషయమై. సౌలు he was not born in the kingly family, you know. He was a shepherd boy. His father was hiring donkeys, Kishu. సౌలు తండ్రి కిషు డాంకీస్ ను పెంచేవాడు, డాంకీస్ ను కాసేవాడు.
డాంకీస్ చాలా ఉన్నాయి, ఆయన గాడిదలు. అటువంటి వాడినటువంటి కీషు కుటుంబంలో సౌలు జన్మించినాడు. సౌలు పర్సనాలిటీ వాస్ వెరీ hefty man, tall man, beautiful man, handsome man. చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. వై డిడ్ గాడ్ సెలెక్టెడ్? వై డిడ్ గాడ్ చోస్ Saul as a king? But one thing I noticed when they are going to see Samuel, 3 downfall of Saul. ఈ సాల్ యొక్క పతనములు 3 పతనాలు. ఇదివరకు 2 పతనాలు మనం చూసినాము, డౌన్ ఫాల్స్. ఇప్పుడు 3వ పతనాన్ని మనం చూడబోతున్నాం. ది ఫస్ట్ డౌన్ ఫాల్ వాస్ ఆజ్ఞను మీరినాడు. ఆజ్ఞను మీరినాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. 13 and 13. ఆజ్ఞాతిక్రమమే పాపము. 1 యోహాను 3వ అధ్యాయము 4వ వచనం. ది ఫస్ట్ డౌన్ ఫాల్ సాల్ వాస్, సౌలు ఇచ్చినటువంటి పనిని నిర్వర్తించలేకపోయినాడు. అది సమయంలో వచ్చి మాట అన్నాడు, నీవు చేసిన పని ఏమిటిది? ఏమి చేసావు? నేను చెప్పింది ఏమిటి? నువ్వు చేసింది ఏమిటి? దాన్ని బట్టి యెహోవా నిన్ను రాజుగా ఉండడం తీసివేయటకై సిద్ధపడుతూ ఉన్నాడు. దట్ వాస్ ద ఫస్ట్ డౌన్ఫాల్ ఆఫ్ సాల్. ఆజ్ఞాతిక్రమము. ఆజ్ఞలలో ఒకటి తప్పిపోయినప్పటికీ ఆజ్ఞలన్నీ కూడా తప్పిపోయినట్టు. లిసన్ కేర్ఫుల్లీ. ఇఫ్ యు మిస్ వన్ కమాండ్మెంట్, యు లూజ్ ఆల్ ద కమాండ్మెంట్స్. అది ఇక్కడ తప్పిపోయినాడు. సౌలు ఒక ఆజ్ఞను తప్పిపోయినాడు. దాన్ని బట్టి ఇక్కడ మొదటి పతనము, చేయవలసిన పని ఆయన చేయలేకపోయినాడు. మా మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 2వ పతనము మనం చూసినప్పుడు, సౌలు 2వ పతనము, అది డిస్ఒబీడియన్స్, అవిధేయత. వారికి విరోధులైనటువంటి శత్రువులను మరి వారి యొక్క పశువులను అన్నిటినీ చంపేయమని చెప్పినప్పుడు ఆయన అన్నిటినీ చంపలేదు. ఏం చూడండి, ఇక్కడ మాట తగ్గుతున్నా మీకు నేను 16వ అధ్యాయం 1 సమూయేలు 16వ అధ్యాయంలో చూసినప్పుడు, ఆలోచించము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయనకు సంతోషించుము. ఆలోచించుము. బలులు అర్పించిన కంటే ఆజ్ఞను గైకొనుటయు, పుట్టేళ్ల క్రొవ్వు అర్పించిన కంటే మాట వినుటయు శ్రేష్టం. వినండి మాట. ఆలోచించము. సౌలా, బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పుట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. అది సెకండ్ డౌన్ ఫాల్. డిసొబీడియన్స్. చేయవలసిన పనిని చేయలేకపోయినాడు. యెహోవా ఆజ్ఞలను విసర్జించు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించాను. కాబట్టి ఈ ఉదయకాలం చూసేది ఏంటంటే, 2వ ఓటమి డిసొబీడియన్స్, అవిధేయత. మా జీవితంలో అవిధేయత చోటు చేసుకొని కూర్చుంది. అనేక సార్లు మనం దేవునికి అవిధేయత చూపించాం. డిసొబీడియన్స్, దేవుని మాట వినకుండా పోవడం, దేవుని వాక్యం చదువుకుంటాము కానీ దేవుని వాక్య ప్రకారంగా చేయకుండా పోవడం, అది అవిధేయత. 3వ తలంపుకు వస్తున్నాం. ఇది ఏదైనా చెప్పాల్సిన విషయం. యాంగర్. ఈజ్ యాంగర్. ఆ మాట మనం చూస్తూ ఉన్నాం. చాలా కోపిష్టి. ఈయన ఎవరు? సౌలు చాలా కోపిష్టి, అవిధేయత చూపిస్తూ ఉన్నాడు. ఆయనకు కోపం చాలా ఉంది. అది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో, కోపపడుడి కానీ
పాపము చేయకుడి. జాగ్రత్త అండి, వాక్యం బాగా చూడండి మీరు. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఆ విషయం అనేక సార్లు చూస్తుంటాం మనం. కోపడుతుంటాం కానీ కోపం ఇంకా చాలా లోతైనటువంటి విషయాలు వెళ్ళిపోతుంది మనం. ఆ కోపంలో ఏమైనా చేస్తామో చెప్పలేం మనం. అది ఇక్కడ సౌలు తిరిగి వెళ్ళిపోతూ ఉంటే సమూయేలు యొక్క ఆ వస్త్రం పట్టుకున్నాడు సౌలు. ఆ వస్త్రం చింపేశాడు. చూడండి ఎంత కోపం, ఆయనకి ఎంత కోపం ఉందో. వస్త్రాన్ని కూడా పట్టుకొని చింపేశాడు ఆయన. నేను రాజుగా ఉండటకు విసర్జించినాడు. అది 26వ వచనంలో, నీతో కూడా నేను తిరిగి రాను సౌలా, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించినవి గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించానని వెళ్ళిపోటు తిరిగినాడు. అక్కడ 27వ వచనంలో, సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. గట్టిగా పట్టుకున్నాడు అంటే కోపం. నా మాట విన్నావు నువ్వు? ఆ యొక్క చెంగు కూడా చీగిపోయినది. అంత కోపం వచ్చింది. దాన్ని బట్టి కోపపడుడి కానీ పాపము చేయకూడి. మోషే కూడా కోపపడాడండి. ఆ విషయం మనం చూసినప్పుడు మోషే యొక్క కోపము 2 విషయాల్లో మోషే తప్పిపోయినాడు. ఎందుకు మోషే కనానులోనికి ప్రవేశించలేకపోయినాడు? మొదటిది, ఆయన ఐగుప్తుని చంపి మిద్యాను దేశంలో వచ్చేస్తున్నాడు. ఒక ఐగుప్తుని చంపినాడు, చంపి మిద్యాను దేశంలోకి వస్తా ఉన్నాడు. రెండోదిగా, దేవుడు ఆయనను ఒక నాయకుడిగా పెట్టినప్పుడు ఇశ్రాయేలులకు వారందరూ కూడా అయ్యా మాకు నీళ్లు కావాలి. మోషే ఎగబడుతున్నారు. మోషే మాకు నీళ్లు కావాలి తాగడానికి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే నీ చేతులు ఏముంది? చేతుల కర్ర ఉంది. ఆ యొక్క బండతో మాట్లాడన్నాడు. ఆ బండతో మాట్లాడు, నీళ్లు ఇస్తాడు దేవుడు. ఏం చేశాడు మోషే ఏం చేశాడు? మాట్లాడలేదు, దేవుని మాట వినలేదు కానీ ఆ యొక్క కర్ర తీసుకొని బండను కొట్టినాడు. అది మోషే చేసిన పని. అంత కోపం, మోషే కూడా అంత కోపం. బండను కొట్టినాడు, 3 సార్లు కొట్టినాడు. కానీ దేవుడు మోషేను అవమానపరచకుండా నీళ్ళిచ్చాడు. 60 లక్షల మందికి నీళ్ళు ఇచ్చాడు. బండలో నుంచి నీళ్లు వచ్చినాయి. దేవుని యొక్క అద్భుతం ఎంత గొప్ప అద్భుతమో. దాన్ని బట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే, మోషే కానానులో అడుగు పెట్టలేకుండా పోయినాడు. కానీ ఏం జరిగింది? ఆయనకు ఆయన కోపమే ఆయనను కనాను నుంచి దూరపరిచేట్టుగా మనం చూస్తున్నాం. ఇంకెట్లొచ్చిందంటే, ఒకసారి మనం దేవుని యొక్క వాక్యం, మీ వాక్యంలో చూడండి. యూదా రాసిన పత్రికలో మోషే చనిపోయినప్పుడు, బాగా వినండి, మోషే చనిపోయినప్పుడు 9వ వచనం, యూదా రాసిన పత్రిక, ఒకే ఒక పత్రిక ఉంది ఇక్కడ, ప్రకటన గ్రంథం ముందు ఓన్లీ 1 చాప్టర్. ఆ యొక్క యూదా పత్రిక ఏ రాశాడు? దీన్ని ఎవరు రాయలేదు ఈ మాటను. 9వ వచనం, అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చే తెగింపక ప్రభువు నిన్ను గద్దించును గాక అని వెళ్ళిపోయింది. మిఖాయేలు, ద ఏంజిల్ ఆఫ్ మిఖాయేల్, ద చీఫ్ ఏంజిల్ ఆఫ్ మిఖాయేల్. మోషే శవం కొరకు మిఖాయేల్ వచ్చింది. ఏం చేసి మోషే పని ఏం చేశాడు? ఎందుకు కానాను చేతిలో పోయినాడు? తప్పులు ఏం చేశాడు? మిద్యానీయుని చంపేసి, ఐగుప్తుని చంపేసి మిద్యాను పారిపోయినాడు. రెండోది, బండతో మాట్లాడినప్పుడు
ఆయన ఏం మాట్లాడలేదు, కానీ కట్టి తీసుకొని కొట్టినాడు కట్టితో. దేవుని యొక్క వాగ్దానాన్ని చిందించినాడు. పిల్లారా, ఈ విషయం చిన్న చిన్న తప్పులు మనం ఒకసారి దానికి పెద్ద పట్టించుకోం, కానీ దేవుని దృష్టిలో చాలా గొప్పగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. అది కదా, అందుకొరకు మోషే చేసినటువంటి ఇంత 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించినటువంటి మోషే, కనాను దేశం మోషే నువ్వు వెళ్ళలేవు. ఏంటంటే మోషే పాపం, మోషే నువ్వు వెళ్ళలేవు, నువ్వు చూడగలవు, అదిగో చూడదు, అదంతా కూడా కానానే, ఇదంతా కానాను దేశం, ఇది ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్నా నేను, కానీ నువ్వు మాత్రం వెళ్ళలేవు. జాషువా నాయకత్వం ఉండి ఇశ్రాయేలును నడిపిస్తాడు. ఈ రాత్రి, ఈ ఉదయకాలం సెకండ్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్స్ ఎవరు? జాషువా. అయిపోయింది, మోసే టైం అయిపోయింది. 30th చాప్టర్ లో, ద్వితీయోపదేశ కాండంలో చనిపోతాడు ఆయన. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఆ శవముని ఎవరు తీసిపోయినట్టు, ఎవరు సమాధి చేసినట్టు? దేవుడే ఆయనను, ఆ యొక్క శవమును సమాధి చేశాడు. దగ్గర ఉంది, ఎక్కడ రాయబడి ఉంది అది. దేవుడు ఆయన యొక్క శవాన్ని పాతి పెట్టినట్టుగా, స్వయముగా ఆయన చేతులతో పాతి పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంత గొప్ప ఫ్యూనరల్ మోషేకు దేవుడిచ్చాడు. దేవుడే స్వయముగా మోషే సమాధి చేశాడు. సాతాను చేతులు పడలేదు, దేవుడి చేతులు పడ్డాడు. మికాయేలు చేతులు పడలేదు, దేవుడి చేతులు పడ్డాడు. కానీ ఇన్ని సంవత్సరాలు సేవ చేశాడు ఆయన. ప్రియులారా, ఈ సమయంలో నేను ముగించబోతున్నాను కనుక ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని, సౌలు యొక్క ఈ చివరి దశలు చాలా భయంకరముగా ఆయన ఉన్నది. చివరి దశ చాలా భయంకరంగా ఉంది. ఆయన ఫాల్, ఆయన ఆజ్ఞను ఉల్లంఘించినాడు, పాపం చేసినాడు. ఆ తర్వాత చేయవలసిన పని నేను చేయకుండా పోయినాడు. రెండవ పతనము డిసొబీడియన్స్, అవిధేయత చేసినాడు, మాట వినలేదు. తర్వాత మూడవది కోపం చాలా భయంకరమైన పాపం అండి. కోపపడుడు కానీ పాపము చేయవద్దు. కోపపడుడు కానీ పాపము చేయవద్దు. సిన్ నాట్. యు కెన్ గెట్ యాంగ్రీ బట్ డోంట్ సిన్. సో దానిలో ఎన్ని ఉన్నాయో, ఆ యొక్క కోపములో నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇదనాలు అనేక విధులుగా వాళ్ళు కోపం బట్టి మారిపోతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ప్రియులారా, ఈ కోపం అనేది చాలా భయంకరమైన వ్యాధి. దీని నుంచి మనం బయటపడాలి. దేవుడు ఈ 3 తలంపులు, ఈ 3 వారములు నేను మాట్లాడినాను. మొట్టమొదట పతనము, సౌలు పతనము, డౌన్ఫాల్, సిన్, పాపము. ఈ ఉదయక నీళ్ళు ఏముందో, ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని యొక్క మాట వింటున్నామా? దేవుని మాట వినలేదు, సౌలు మాట వినలేదు, సమూయేలు మాట వినలేదు. సౌలు దాని ఇష్టానుసారముగా చేసినాడు. పాప పరిహార బలులు, సమాధాన బలులు సౌలు రాకముందే ఆయనే చేసేసాడు అంతా కూడా. సౌలు కోప్పడి, సమూయేలు కోప్పడి, సౌలు నువ్వు చేసిన పని ఏమిటి? నీవు చేయవలసినటువంటి ధూపారాధనను నువ్వు చేసినావా? దీన్ని బట్టి నీలోంచి నీ రాజ్యము తీసివేయబడుతుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు రిమూవ్ యూ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. దట్ ఈస్ ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండవ డౌన్ఫాల్ అవిధేయత, డిసొబీడియన్స్. డిసొబీడియన్స్. ఎన్నిసార్లు మనం దేవునికి మాట వినకుండా
దేవుని వాక్యం చదువుకొని కూడా ఆ ప్రకారం చేయకుండా ఉంటున్నాం మనం. అదంతా కూడా అవిధేయత, డిసొబీడియన్స్ టు గాడ్. మూడవదిగా కోపము. మోజెస్ 2 చిన్న తప్పులు చేశాడండి. చిన్న తప్పు అంటే తప్పే, పాపం అంటే పాపమే. ఏం చేశాడండి మోజెస్ ఏం చేశాడు? ఐగుప్తీయుని చంపి పారిపోయినాడు. ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఐగుప్తుని చంపాడు, మిద్యాని దేశం వెళ్ళిపోయినాడు. అక్కడ దాంకున్నాడు పోయి. దేవుడు పైకి తీసుకొచ్చాడు. రెండో తప్పు ఏం చేశాడు ఆయన? బండతో మాట్లాడమంటే బండను కర్రతో కొట్టినాడు. అయినప్పటికీ దేవుడు కనికరించాడు, నీళ్ళు ఇచ్చాడు ప్రజలకు. దాన్ని బట్టి మోజెస్, యు ఆర్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇంటూ న్యూ కనాను దేశమునకు నువ్వు వెళ్ళలేవు. బికాస్ ఆఫ్ దిస్. ఎందుకు? సైతాన్ వచ్చేసాడండి దగ్గరికి. మిఖాయిల్ దూత వచ్చాడు తీసుకోవడానికి, సైతాన్ వచ్చేసాడు. నో, మోజెస్ నెవర్ ఎంటర్ ఇంటూ, బికాజ్ హి సిన్డ్. గాడ్ టుక్ హిమ్ పర్సనలీ, హిస్ బాడీ అండ్ బరీడ్ హిమ్. ఏదో ఒక లోయలో అక్కడ మోషే ఒక సమాధి చేసేసాడు. నాకు చాలా ఆశ్చర్యం ఉంది ఈ వాక్య చదువుతుంటే. ఇదనము దేవుని స్తోత్రం. దేవుడు ఈ 3 తలంపులు, ఈ 3 వారాలు, మొట్టమొదట పాపము. ఏంటది? ఆజ్ఞాతిక్రమే పాపము, అదొకటి. రెండవదిగా సెకండ్ డౌన్ ఫాల్, రెండవ ఓటమి డిసొబీడియన్స్, అవిధేయత. దేవుని వాక్యం మనకు అవిధేయత చూపించడం. సౌలు అవిధేయత చూపించాడు. మూడవదిగా యాంగర్, కోపపడుడి కానీ పాపము చేయకుడి. యు కెన్ యాంగ్రీ బట్ డోంట్ సిన్. ఈ 3 తలంపులు ఈ ఉదయకాలం మీకు ఇస్తున్నాను. దీంతో ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ అప్ ద స్టోరీ ఆఫ్ Saul's life. May God bless his viewers this morning.